ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి దుశ్శాలువతో సన్మానించి వినతి పత్రం అందజేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. నేడు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు ఆయనను కలిసి మార్కాపురం రోడ్డు మీదుగా వెళ్లే ప్రతి ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో జనరల్ అదనపు బోగీలను పెంచాలని, మార్కాపూర్ రోడ్డు మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లడానికి కొన్ని వీక్లీ ట్రైన్లను ప్రవేశపెట్టాలని, అధునాతనమైన ఏసీ మరియు స్లీపర్ క్లాస్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని, మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా చేయాలని, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే రూట్ లో ఉన్న పొదిలి వద్ద ఒంగోలు కర్నూలు రూట్ లో క్రాసింగ్ హాల్ట్ ని ఏర్పాటు చేయాలని, తర్లుపాడు రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా, షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. और एक तकबट स्टेशन है सर, वहाँ पर कोई भी एक्सप्रेस नहीं मिलता है सर, तो वहाँ पर अक्सर वो खोल भी नहीं रहते हैं. उन्हें आने जाने के लिए 10-12 घंटे से ज़्यादा उनकी इंतजार करना पड़ता है. जाने का ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.